వెల్కమ్ టు జేపీ స్టడీ. డిఎస్సి టెట్కు సంబంధించి ఈరోజు టాపిక్ సైన్స్ మెథడాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ ఒకసారి చూద్దాం. విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధనా విధానం అన్నవారు ఎవరు? ఎన్డబ్ల్యూ గ్రీన్. సత్యాల మధ్య పరస్పర సంబంధాన్ని ఏర్పరిచి నియమబద్ధం చేస్తే అది ఏమవుతుంది? సాధారణీకరణ. థర్డ్ బిట్, పీడనం పెరిగితే ఘనపరిమాణం పెరుగుతుంది అనేది ఏ ప్రకల్పన? ప్రకటనాత్మక ప్రకల్పన. ఫోర్త్ బిట్, ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి అనేది ఒక డాష్. ఏంటిది? అది యథార్థం. ఆకులు అనేది ఆకుపచ్చగానే ఉంటాయి. విజ్ఞాన శాస్త్రం సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం అని చెప్పిన వారు ఎవరు? ఫ్రెడరిక్ సిడ్జ్ ప్రోటిక్. చూడండి, ఏ వస్తువు కనిపించినా ధ్వని పుడుతుంది అనేది ఒక డాష్. ఏంటిది? సాధారణీకరణ. సోపానాలను వైజ్ఞానిక పద్ధతిలో తెలిపిన వారు ఎవరు? కార్ల్ పియర్సన్. విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చిన వారు ఎవరు? హెన్రీ పాయింకర్. ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి అని సూత్రీకరించిన విద్యార్థిలో నెరవేరిన బోధనా లక్ష్యం ఏమిటి? వినియోగం. ముందే ఒదిగి ఉన్న సమన్వయమే ఈ సృష్టి అని పేర్కొన్నవారు ఎవరు? ఐన్స్టీన్. కొత్త కోణంలో ఆలోచించి ఉన్న విషయానికి కొత్త భాష్యం చెప్పగల రవి అనే విద్యార్థిలో నెరవేరిన విలువ ఏంటిది? సృజనాత్మక విలువ. పొడవు, ద్రవ్యరాశి, కాలం, వేగంలలో వేగాన్ని వేరుపరిచిన విద్యార్థిలో నెరవేరిన స్పష్టీకరణ ఏంటిది? విచక్షణ చేయడం. డాక్టర్లు జంక్ ఫుడ్ తినవద్దనడానికి కారణాలు తెలిపిన రోజా అనే విద్యార్థినిలో నెరవేరిన విద్యా ప్రమాణం ఏది? విషయావగాహన. ఆహారం వృధాను అరికట్టడానికి ఒక పాంప్లెట్ తయారు చేయండి అనే ప్రశ్న ఏ విద్యా ప్రమాణాన్ని పరీక్షిస్తుంది? ప్రశంస విలువలు అనే విద్యా ప్రమాణాన్ని పరీక్షిస్తుంది. రజని అనే 4వ తరగతి విద్యార్థిని వివిధ పక్షుల గూళ్ళను సేకరించి ఒక ఆల్బం తయారు చేసింది. తనలో నెరవేరిన విద్యా ప్రమాణం ఏది? సమాచార నైపుణ్యాలు అనే విద్యా ప్రమాణం నెరవేరింది. విద్యార్థి కొత్త పరిష్కారాన్ని కనుక్కోగల స్థాయిని ఏమంటారు? సంశ్లేషణ అంటారు. ప్రయోగశాల పద్ధతిలో ఉపయోగించే వివిధ ఉప పద్ధతుల్లో పొదుపైంది ఏది? భ్రమణ పద్ధతి. అంతరించిపోతున్న జంతువుల గురించి పాఠం విన్న 4వ తరగతి విద్యార్థి రాక్షస బల్లి పటాన్ని గీశాడు. అయితే అతల్లో నెరవేరిన నైపుణ్యం ఏది? చిత్రలేఖన నైపుణ్యం. ఈ క్రింది వాటిలో క్షేత్ర పర్యటనలో సోపానం కానిది ఏది? నివేదిక. భావావేశ రంగంలోని కింది ఏ లక్షణంలో వైఖరులు ఏర్పడతాయి? విలువ కట్టడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సోషల్ మెథడాలజీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను, చూడండి ఒకసారి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.